ఇవన్నీ కూడా కాదండి. తిరుపతి దగ్గర బోల్డ్ స్థలం ఉంది. మీరు శుభ్రంగా 1,00,000 ఆవులు మీరే కొనండి. 1,000 ఆవులు చొప్పున ఒక్కొక్క గోశాల పెట్టండి. మీ పేరు చెప్పుకు బతుకుతారు కదా. దాంతో పాటు 1,00,000 ఆవులకు కావాల్సిన మేత కోసం మీరే పొలాలు లీజుకు తీసుకోవచ్చు. తద్వారా గడ్డి తీసుకోవచ్చు. అది దేవుడి పేరుతో నడుస్తారు కదా, ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది కదా దాంతో. అట్లాగే ఆ పాల నుంచి వచ్చేటటువంటి వెన్న కావచ్చు, లేకపోతే మజ్జిగ కావచ్చు, రేపు చిలికిన తర్వాత వచ్చేటటువంటి మజ్జిగ కావచ్చు, లేదా పెరుగు కావచ్చు, అవన్నీ మీరు సప్లై చేయొచ్చు కదా. మన గుళ్ళోనే అన్నదానంలో వడ్డిస్తే ఎవరొద్దంటారు. ఆ పాలక నుంచి వచ్చినటువంటి మజ్జిగని పెరుగుని ఎంత ఉపయోగం ఉంటది. అప్పుడు మనయ్యే కాబట్టి ఇక వెన్న ఇంకెవడు నెయ్యి మోసం చేస్తాడు. ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టీటీడీలో భగవంతుడు ఈ ఛాయిస్ మీకు ఇచ్చాడేమో. అంతే కదా. ఈ ఛాయిస్ అంటే భగవంతుడు ఎప్పుడు కూడా అవకాశం ఇచ్చినప్పుడు మీరు వినియోగించుకోండి. అది దాన్ని రాజకీయంగా వినియోగించుకోకండి. ఇప్పుడు అన్నదానం అనేటటువంటి దాంట్లో టోకెన్లతో ఉన్నదాన్ని నా ద్వారా భగవంతుడు చెప్పించాడు. ఏంది టోకెన్ ఏంటి? నేను రాసింది ఏంటంటే, ఆ రోజున టోకెన్ అంటే మనం క్యూ లైన్ లోకి వెళ్ళినప్పుడు ఆ మధ్యలో వచ్చి సర్వదర్శనం లైన్ లో టోకెన్లు ఇస్తారు. అవి తీసుకుని మనం బయటకు వచ్చి ఫస్ట్ ఎక్కడికి పోతాం? అర్జెంట్ గా ముందు లడ్డూల దగ్గరికి వెళ్తాం. లడ్డూలు అయిపోయాక మనం భోజనం దగ్గరికి వెళ్తాం. అప్పటికి భోజనం అయిపోయేది.